నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కలెక్టరేట్లోని స్పందన హాల్లో మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు అరవింద్ కుమార్, చౌరాషియా, మయూర్ కే మెహతా. క్షేత్రస్థాయిలో పనిచేసే మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సంఘానికి కళ్ళు చెవులు వంటివారని తెలిపిన అబ్జర్వర్లు. 18వ డివిజన్ వెంకముక్కలపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సతీమణి శశీదేవి. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు వివరించిన శశీదేవి. క్షేత్రస్థాయిలో పనిచేసే మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సంఘానికి కళ్ళు చెవులు వంటి వారని జిల్లాకు వచ్చిన ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు అరవింద్ కుమార్, చౌరాపియా, మయూర్ కే మెహతా అన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్లోని స్పందన హాల్లో నిర్వహించిన 2వ విడత శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని పలు సూచనలు చేశారు. చౌరాసియా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిబంధనల ప్రకారం పోలింగ్ జరుగుతుందో లేదో మొత్తం ప్రక్రియను పరిశీలించాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వర్లపై ఉందన్నారు. ఈ విషయంలో మైక్రో అబ్జర్వర్లు ఇచ్చే నివేదిక ఎంతో కీలకమని ఆయన చెప్పారు. మ్యాక్ పోలింగ్ నిర్వహించే తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మెహతా మాట్లాడుతూ నిర్దిష్ట సమయంలోపే మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రంలో నిర్వహించవలసిన విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. మైక్రో అబ్జర్వర్ల నిధులు, పోలింగ్ కేంద్రంలో వివిధ సందర్భాలలో నిర్వహించే వివిధ కార్యకలాపాలపైన ఈ సందర్భంగా వారు ప్రత్యేక వీడియోలను ప్రదర్శించి పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు. Permissions coming through online, they don't come here. Very rarely they come. So many complaints that Yes. that person did not give me. Yes, we have not. 2,000 permission have been given right now. This PC you can see whatever it is. That's why we these TV రావాలి కెమెరాకి Just remove keep in the GPS rather than that. expenditure. Exactly. Oh, and the number plate. Number plate is Not visible. It is not. Here we have as a special observer for this case. So, ma'am has worked in investigations in income tax for most of her lifetime. So, she's also shared valuable experiences about especially Andhra Pradesh and Telangana. So, welcome ma'am, and I request you to also share your insights about and the priorities of the Election Commission about expenditure monitoring. So, I will quickly run through the presentations ma'am about what are the arrangements and what are the activities we have done since the date of announcement. Here in the meeting ma'am, I also welcome the expenditure observers who have been deployed for the constituencies and PCs. And here my nodal officials for the election expenditure team is there. He is the nodal official for the district fund, and she is the MCC head of. We just started as per norms. 26 SSPs are working, along with the 3 extra checkposts. The total is 9. So if you see, the main national highway goes from this Ongole towards Chennai, like Addanki to Chennai. That is the NH16. So maximum number of checkposts are like this growth center checkposts. 18వ డివిజన్ వెంకముక్కలపాలెంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సతీమణి శశీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 4,000 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత బాలినేని శ్రీనివాస్ రెడ్డికే దక్కుతుందని వివరించారు.
విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో నాణ్యమైన కరెంటు ఉత్పత్తి అయ్యేందుకు సబ్స్టేషన్లు నిర్మించిన ఘనత బాలినేనికే దక్కుతుందని ప్రజలకు తెలిపారు. ఏ కష్టం వచ్చినా మా నివాసానికి ప్రజలు నేరుగా వచ్చి కష్టాలు చెప్పుకుంటారని, అలాంటి మనిషిని మళ్లీ ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోదరి రమణమ్మ, డాక్టర్ రజనీకాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తిరుమల రెడ్డి, అంజిరెడ్డి, బ్రహ్మారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లరెడ్డి, ఏడుకొండలు, ఉదయ్, గాంధీ, వెంకట్రావు, రమేష్ చంద్ర, కోటేశ్వరరావు, మరియమ్మ, పుల్లమ్మ, ఈశ్వరమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లన్నా ఎమ్మెల్యేకి ఎంపీ 2 ఓట్లు ఒంగోలు సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మండలం కేవీపాలెం గ్రామ వైసీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒంగోలు సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం బూరెపల్లి గ్రామ వైసీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ యువ నాయకులు అనిల్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండాతో సిద్ధం. ఒంగోలు నియోజకవర్గం ఎర్రజర్ల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సతీమణి శ్రీ కావ్యకు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానికులు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే అన్ని సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే వస్తాయని అన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాలినేని శ్రీకావ్య ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జాజుల శ్రీనివాసులు, సాంబయ్య, రాఘవరావు, బ్రహ్మయ్య, కోటయ్య, పిచ్చయ్య, సునీల్, ఇజ్రాయిల్, రవణమ్మ, శ్రీనివాసులు, మల్లికార్జున్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా క్యారీ అన్నా చేసినాడు వ్యక్తి చేస్తున్నాడు.
మా తప్పకుండా అందరు ఫ్యాన్కి సరేనా అందరు ఫ్యాన్కి సరేనా ఫ్యాన్కి భయం వస్తుందా అటుకుంటే నువ్వు కూడా వస్తావు ఫ్రేమ్లోకి తప్పకుండా అండి ఫ్యాన్కి అందరూ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు మట్టా రాజా జన్మదిన వేడుకలను ఒంగోలు నగరం నందు అట్టహాసంగా నిర్వహించారు. గాంధీ రోడ్లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును ఆర్యవైశ్య సోదరులు సమక్షంలో మట్టా రాజా కట్ చేశారు. అనంతరం పలువురు ఆత్మీయులు మట్టా రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మట్టా రాజా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, తడవర్తి వాసు, తాతా మధు, ఎడిటర్ జగన్నాథం, ఆర్ఎస్ శ్రీనివాసరావు, గ్రంథి బదిరి, బియ్యపు వరదరాజం, కోడూరి సత్యం, రామస్వామి, కురపాటి రమేష్, కారంశెట్టి కిరణ్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల కుటుంబ గెట్ టుగెదర్ సమావేశం ఈ నెల 5వ తేదీ సాయంత్రం ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు. నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన A1 ఫంక్షన్ హాల్ సాయంత్రం 5 గంటలకు ఆర్యవైశ్యుల ఫ్యామిలీ గెట్ టుగెదర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధరాఘవరావుతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు విచ్చేయనున్నారని అన్నారు. అనంతరం ఆర్యవైశ్య జిల్లా వైస్ ప్రెసిడెంట్ మట్టా రాజా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఆర్యవైశ్యుల ప్రముఖుల సమక్షంలో కట్ చేపించారు. ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ వేమూరి సత్యనారాయణ, తడవర్తి వాసు, తాతా మధు, ఎడిటర్ జగన్నాథం, ఆర్ఎస్ శ్రీనివాస్, గంధి బదిరి, బియ్యపు వరదరాజం, కోడూరి సత్యం, రామస్వామి, మట్ల రాజా, కూరపాటి రమేష్, కారంశెట్టి కిరణ్ కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పప్పు బజార్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో కన్యకా అమ్మవారి గుడిలో ఈరోజు ఆర్యవైశ్యులందరూ కూడా సమావేశం అవటం జరిగింది. ముఖ్యంగా రేపు ఆదివారం రోజు A1 ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకి ఆర్యవైశ్యులందరూ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులందరూ కూడా వచ్చి ఆ ఆర్యవైశ్యుల ఐక్యత చాటుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ కార్యక్రమానికి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా
వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 5వ తారీఖు 5/5 ఆదివారం మన యొక్క A1 ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సమ్మేళనం ఒకటి పెడుతున్నాము. ఆ సమ్మేళనం చాలా గ్రేట్గా గొప్పగా జరుగుద్ది. వయసులందరికీ ఇది చాలా ముఖ్యమైనది. మన వయసులందరూ ఏకంగా ఆ రోజు అక్కడికి వచ్చి సాయంత్రం 5 గంటలకి ఆ కార్యక్రమంలో పాల్గొనగలరు. దీంట్లో అతిరథ మహారథులు వాసన్న మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు సిద్ధా రాఘవరావు గారు ఇంకా తదితరులు పెద్దలు వయసుల్లో ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ మీటింగ్ రావలేను. దాంట్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు కూడా అందరూ ఇచ్చేయవలను. ప్రతి వయసులకు గిఫ్ట్ కూపన్ ద్వారా ఒక ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా గిఫ్ట్ కూపన్ కూడా తీసుకొని ఆ గిఫ్ట్ని ఎంజాయ్ చేయడానికి కూడా రావాలని కోరుకుంటూ కనికమ్మవారి వీధిలో ఉన్నటువంటి అమ్మవారి శాలలో వైశ్య సోదరులంతా కూడా ఒక సమావేశం అయ్యి రేపు ఆదివారం అనగా 5/5/2024న వైశ్య ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వైశ్య అతిరథ మహారథులంతా కూడా దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు ముఖ్య అతిథిగా దీంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొంటారు. వారు ఒంగోలుకు చేసినటువంటి సేవలు, వైశ్యాస్కి ఏమైతే సేవలు చేశారో వాటన్నిటిని గురించి కూడా వివరించడం జరుగుతుంది. అందరం కలిసి వాసన్నకి మంచి మెజారిటీతోటి గెలిపించాలనే ఉద్దేశంతో ఈ వైశ్య గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరొక బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.